పీల్చేసి గీకేసి నల్లబడిపోతుంది. దానివల్ల అది డ్రాప్ అవుతుంది. దానివల్ల రైతు తీవ్రంగా 100% నష్టపోతున్నాడండి, 100%. కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. గ్రౌండ్ లెవెల్లో మరి అగ్రికల్చర్ ఆఫీసులను కానీ హార్టికల్చర్ ఆఫీసులను కానీ పంపడం కూడా లేదు. వాళ్ళు వచ్చి ఏదైనా రైతులకు ఆహ్వానం చెప్పి పోనీ ఈ మందు కొట్టాలి ఇది కొట్టాలి అనే పరిస్థితి కూడా లేదు ఎక్కడ కూడా. మన నూజివీడు నియోజకవర్గంలో ఎక్కడ కూడా జరగట్లా నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ ఆఫీసులో ఉన్నారు, ఫీల్డ్ లెవెల్లో ఎందుకు తిరగరండి? రైతు బాగుంటేనే కదా వ్యవస్థ అంతా బాగుండేది. మరి రైతు ఈ రకంగా తీవ్రంగా నష్టపోయి మరి మామిడి తోటలో సంవత్సరం పంట ఇది, సంవత్సరం కూడా కింద మొదలు బలం వేసుకొని నీళ్లు కట్టి పైన 6-7 కోటాలు మందు కొట్టి కాయపోతే రైతు మందు కోటాలు అంటే ఏమేమి మందు కొడతారు? ఏ రకాల పిచికారి చేసి కొడుతుంటారు? ఫస్ట్లో అన్నీ సలప్రగోను కోరో కొడతారండి. దాని తర్వాత ఇంకా ఈ ఇమిడా కోరిపై పాస్ అని, దాని తర్వాత ఈ కరాటీ అని, నాటివో, ఈ ఎంట్రాగాలు, ఎగస్టా పొడి అని రకరకాల మందులండి. ఒక రకం అని కాదు, ఏ రకం మందు కొట్టినా కానీ కోడిపైనకి కంట్రోల్ చేయలేకపోతున్నామండి. కోడిపైన అనేది చావట్లా. దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్ని మరి కలెక్టర్ గారు కూడా దృష్టిలో పెట్టుకొని మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఏకం చేసి ఈ ప్రోడక్ట్ ఎవరైతే తయారు చేస్తున్నారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలండి. ఎందుకంటే రైతు 9-10 కోటాలు కొట్టినా తోటలో పిందె నిలబడిపోతే ఎంత నష్టపోతున్నాడు. పెట్టిన పెట్టుబడి కన్నా డబల్ అవుతుందండి మందు కొట్టడానికి మనం కొన్న దానికన్నా పెట్టిన పెట్టుబడి కన్నా డబల్ అయిపోతున్నాయి. కనీసం ఆ మందు కొట్టిన డబ్బులు వస్తే చాలు అనే పరిస్థితి అయిపోయింది రైతుకి. ఎకరానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది?